వెల్కమ్ టు టీ10. నేను రేవతి. మూసి నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే వారిని అక్కడి నుంచి తరలిస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ లోని సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పెట్టదని స్పష్టం చేశారు. నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఉపాధి, వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకునే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 2017లో మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ చేసిన పనులను ఆ పార్టీ నేతలు మర్చిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. 2018లో మూసికి సంబంధించిన ప్రాజెక్టును ఏ విధంగా చేపట్టాలనే దానిపై సమావేశం నిర్వహించారు. 15 మే 2019లో నిపుణుల కమిటీ ప్రక్షాళనపై నివేదికను తయారు చేసింది. 55 కిలోమీటర్ల మూసి రివర్ ఇరువైపులా సర్వే చేశారు. 3 జిల్లాలు 47 గ్రామాల పరిధిలో జరిగిన సర్వేలో నది సరిహద్దు మండలాల మ్యాప్లను నిర్ధారించారు. ఆ క్రమంలోనే మూసికి ఇరువైపులా 50 మీటర్ల బఫర్ జోన్ గా గుర్తించాలని జీవో 7 ను జారీ చేశారు. ఆ ప్రాతిపాదికన 8480 అక్రమ నిర్మాణాలను ఆనాటి వరకు అధికారులు గుర్తించారు. యుద్ధ ప్రాతిపాదికన వాటిని తొలగించాలని నాటి సమావేశాల్లోనే నిర్ణయించారు. మూసి నిర్వాసితులకు పరిహారం చెల్లించి మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ప్రజలకు పరిశుభ్రమైన గాలి, నీరు అందించాలనే ఆలోచన చేశారని మేం కూడా అనుకున్నాం. కానీ పేపర్లకే పరిమితమై మాటలతోనే కాలం గడిపారు. మూసి ప్రక్షాళన ప్రక్రియ చాలా క్లిష్టమైనది. సమస్యలను బీఆర్ఎస్ నేతలు ఇంకా జటిలం చేస్తున్నారు. అందరికీ ఉపయోగపడే పనులపై వారు రాద్ధాంతం చేస్తున్నారు అని శ్రీధర్ బాబు విమర్శలు గుప్పించారు. నిర్వాసితులందరితో చర్చించి ముందుకెళ్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు R&R ఇవ్వకుండానే బలవంతంగా వెళ్లగొట్టారని మండిపడ్డారు. తాము మాత్రం మూసి బాధితులకు మరో చోట అవకాశం కల్పించిన తర్వాతే ఇండ్లను తొలగిస్తామని స్పష్టం చేశారు. మూసి DPR సిద్ధం కాకుండానే ప్రాజెక్టు వ్యయంపై బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుందని విమర్శించారు. రాజకీయాలు మాని అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.